హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా బాబు ఫ్రెండ్షిప్ డేకి వాళ్ళ స్కూల్ డెకరేషన్ కోసం ఒక చార్ట్ మీద ఫ్రెండ్షిప్ డే థీమ్ ఒకటి కావాలి అన్నాడు. సరే అని డేట్ అయితే నాకు కుదరదు, ఆఫీస్ వర్క్ అది ఉంటుంది. కాబట్టి నేను వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్ 11 అవుతుంది. సో నేను నెట్లో సెర్చ్ చేసి అవన్నీ సెర్చ్ చేసి డిఫరెంట్ థీమ్స్ సెర్చ్ చేసి చివరికి ఒక డయాగ్రామ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అది ఇప్పుడు నేను డ్రా చేసి చార్ట్ మీద కొన్ని స్కెచెస్ కానీ క్రేయన్స్ కానీ యూజ్ చేసి కొంచెం అందంగా డెకరేషన్ చేసి మా బాబుకి ఇవ్వాలి. సో చార్ట్, క్రేయాన్స్, స్కెచెస్ అన్నీ ఉన్నాయి, పెన్సిల్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ని చార్ట్ మీద డ్రా చేస్తాను. ఫస్ట్ పెన్సిల్తో గీసాను కదా, సో నేను ఎరేజర్ తీసుకొని మొత్తం రబ్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత క్రేయాన్స్ అవన్నీ చేసినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, అంత బాగుండదు చూడటానికి. సో ఏం చేస్తుంది, మొత్తం ఎక్కడైతే ఆ పెన్సిల్ కనిపిస్తూ ఉందో ఆ పెన్సిల్ గీతలన్నీ ఎరేజర్ పెట్టి రబ్ చేసేస్తుంది. ఈ ఫస్ట్ బొమ్మకి రబ్ చేస్తున్నాను. ఈ తల దగ్గర, కళ్ళు, ముక్కు, వీటి దగ్గర, ఎందుకంటే ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి ఆ పెన్సిల్వి. ఎందుకంటే నేను యూజ్ చేసే క్రేయాన్స్ కాబట్టి మరి అవి సాలిడ్గా పడవు, కొన్ని రఫ్గా పడతాయి. సో బెటర్ ఈ పెన్సిల్ ఎరేజ్ చేద్దామని ఇంకా మొత్తం ఎరేజ్ చేస్తున్నాను. ఉన్నా కూడా ఏమవుతుంది, కాకపోతే ఏంటంటే మొత్తం బొమ్మ నీట్గా వచ్చిన తర్వాత ఈ పెన్సిల్ స్ట్రైక్స్ ఉంటాయి కదా, అవి చూడటానికి బాగుండదు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో మ్యాక్సిమం అవి కనిపించకుండా చూస్తున్నాను. మరీ రఫ్గా అయితే ఏమి ఎరేజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ షీట్ కూడా ఇదైపోయింది. సో కనిపించకుండా ఉంటే చాలు, నేను ఆ ఇంటెన్షన్ తోటి రబ్ చేస్తున్నాను. ఈ సెకండ్ బొమ్మ అయితే పైన క్యాప్ పెట్టుకుంటాడు కదా, డిఫరెంట్ కలర్స్, 3 లేయర్స్ క్యాప్ అనమాట. దాని తర్వాత ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క కలర్ వేస్తాను, అప్పుడు చూడటానికి బాగుంటుంది. మిడిల్ బాగున్నాడు కదా, అది వెరైటీగా ఉంటుంది తను వేసుకున్న క్యాప్. చూడాలి, మ్యాక్సిమం బాగానే గీసాను అని నేను అనుకుంటున్నాను. మొత్తం కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఫైనల్ లుక్. ఇది చార్ట్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఫ్రెండ్షిప్ డే రోజు స్కూల్లో డెకరేషన్గా అంటిస్తారు చార్ట్ని. ఓకే, చూసి మా బాబాయ్ ఉంటాడు, ఏంటన్నా ఎలా గీసావు అంటాడు. ఓకే పర్వాలేదు బాగుంది అంటాడు. మా బాబుకి నచ్చితే చాలు. లెట్స్ ట్రై. నాకు వచ్చినంత వరకు చేస్తున్నాను మ్యాక్సిమం. కేర్ తీసుకుంటున్నాను బాగా కనిపించేటట్టు, ఎక్కడా కూడా ఇక డివేట్ అయినట్టు కాకుండా చూడంగానే ఓకే బాగుంది అనిపించాలి అన్న ఇది ఇంటెన్షన్తో మొదలుపెట్టాను. చూడాలి ఎట్లా ఉంటుందో. ఫస్ట్ ఇవన్నీ రబ్ చేసేసి తర్వాత నీట్గా క్రేయాన్స్, స్కెచెస్ అయితే యూజ్ చేయాలి. స్కెచెస్ మరి సాలిడ్గా పడతాయి, పేపర్ అడుగుని కూడా అవి కనిపిస్తాయి అబ్జర్వ్ అయ్యి. సో స్కెచెస్ యూజ్ చేయను, మ్యాక్సిమమ్ క్రేయాన్సే యూజ్ చేస్తాను. స్కెచెస్ అయితే అవి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని రాయటానికి యూజ్ చేస్తాను, కానీ వీటికైతే క్రేయాన్స్ యూజ్ చేస్తాను. కొంచెం రఫ్గా ఉంటాయి, బాగుంటుంది, అడుగుని పేపర్ అడుగుని అబ్జర్వ్ అవుతుంది. సో వీటికైతే క్రేయాన్స్ యూజ్ చేస్తాను. ఇంకా అయిపోవచ్చింది ఈ లాస్ట్ ఈ బొమ్మకి పెన్సిల్ స్ట్రైప్స్ అన్ని కట్ చేస్తే ఓకే. ఓకే, ఎక్కడ కనిపించట్లేదు లేండి, మొత్తం పెన్సిల్ ఇవన్నీ ఎరేజ్ చేసేసాను.
ఓన్లీ ఇప్పుడు అవుట్‌లైన్ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ ఇయి ఉన్నాయిగా బెలూన్స్ ఇవి కూడా ఔటర్ పోర్షన్, ఔటర్ లేయర్ ఉంది కదా! అదొక్కటి డ్రా చేసి తర్వాత కలర్స్ క్రేయాన్స్ యూజ్ చేస్తా. మిగిలిన బెలూన్స్ అన్నీ క్రేయాన్స్‌తో ఫిల్ చేస్తాను. జస్ట్ ఔటర్ లేయర్ మాత్రం ఈ స్కెచ్ యూజ్ చేస్తాను. మెయిన్ ఔటర్ లేయర్‌కి ఆ పిల్లల బొమ్మలు, ఈ బెలూన్స్ బొమ్మలు, ఈ ఔటర్ లేయర్‌కి మాత్రం స్కెచ్ యూజ్ చేస్తున్నాను. మిగిలిన లోపల మొత్తం లోపల ఇమేజ్ మొత్తం క్రేయాన్స్ యూజ్ చేస్తా. చెప్పాను కదా! స్కెచ్ ఎందుకు యూజ్ చేయలేదు అని. ఆ! ఏం లేదు అబ్జర్వ్ అయ్యి అడుక్కున్నోడు కనిపిస్తా ఉంటది. బావుండదు. కొంచెం పెన్సిల్ ఇంకా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ నేను పెన్సిల్ చేశాను కదా! అవి ఇంకా లైట్‌గా కనిపిస్తా ఉన్నాయి. ఇవి కూడా రబ్ చేసేస్తాను. రబ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఓన్లీ ఆ స్కెచ్ అవుట్‌లైనే కనిపిస్తుంది. మా బావ అడిగాడు కదా! ఓకే. ఒక ఎఫర్ట్ పెడదాం. చూద్దాం ఎలా వచ్చిద్దో అని ట్రై చేశాను. ఓకే. ఈ పెన్సిల్ ఎంత పోయింది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇంకా క్రేయాన్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ షర్ట్‌కేసేద్దాము. ఇలా రఫ్‌గా గీసామనుకోండి చూడటానికి బావుంటుంది. మరి జూమ్ చేసినప్పుడు అలా ఉండిద్ది కానీ దూరం నుంచి చూసినప్పుడు ఆహ్, ఈ బాబు బొమ్మ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఈ మొత్తం 3 ఏసిన తర్వాత చూడండి. ఈ ముగ్గురు డ్రెస్సులు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. కొంచెం దూరం నుంచి చూసామనుకోండి కలర్ కాంబినేషను అదంతా డిఫరెంట్‌గా ఉంటుంది. ముగ్గురు గూడా మంచి కిడ్స్ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టు అలా ఉంటుంది. పిల్లలు గదా! నేను కావాలని లైట్ కలర్ షర్ట్‌కి లైట్ కలర్స్ ఏసాను. ఈ వాడి నిక్కర్‌కేమో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. నేను మరి డైరెక్ట్‌గా గీసామనుకోండి బండలాగా పడిద్ది. అందుకని నేను పైన జస్ట్ టచ్ అయ్యి అవునట్టు ఇలా గీసుకుంటా ఎళ్తున్నాను. అంటే చూడటానికి నీట్‌గా ఉండాలి గదా! ఏం లేదు ఎంత ఎఫర్ట్ పెట్టేటప్పుడు కొంచెం నీట్‌గా ఉందనుకోండి, మా బాబు గూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎళ్లి స్కూల్‌లో సబ్మిట్ చేస్తాడు. వాళ్ళు గూడా ఓకే. బావుందంటే అది డెకరేషన్ పర్పస్‌కి యూజ్ చేసుకుంటారు. మాక్సిమంగా చూడంగానే ఒక హ్యాపీ మూడ్ ఉండేటట్టుగా ట్రై చేస్తున్నాను. ఆ కలర్ కాంబినేషన్ గానీ అది. చూపిస్తాను. మీకు ఫైనల్ ఎలా ఉంటుంది, అవుట్‌పుట్ ఎలా ఉందా అనేది గూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఈ నిక్కర్‌కి వీటికి కలర్స్ ఏసేసి గ్రీన్ కలర్ ఇవి. ఆ క్రేయాన్ అయితే అది ముందల ఇరిగిపోయింది. ఓకే. ఇరిగిపోతా ఉంటాయి కామన్ అవి. క్రేయాన్స్ కదా! యాజ్ యూజువల్ అది. ఈ క్రేయాన్స్ కలర్ కూడా నేను ఎట్లా అంటే కరెక్ట్‌గా అవుట్‌లైన్ కాకుండా కొంచెం రఫ్ స్కెచ్‌లాగా గీస్తున్నా. ఎందుకు అలా గీస్తున్నాను అంటే ఇది ఒక కార్టూన్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఇది కదా! ఒక సాలిడ్ ఒక ఫోటో లాంటిది కాదు మనం నీట్‌గా అవుట్‌లైన్ ఎక్కడ
కొంచెం అటు ఇటు కాకుండా గీయాలి అని అనుకోవటానికి. ఇది ఒక కార్టూన్ టైప్ ఆఫ్ పిక్చర్స్ కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకుంది. సో, నేను దాన్ని యూజ్ చేసుకొని కొంచెం రఫ్‌గా ఎళ్తున్నాను. చూసారు గదా! ఇద్దరు పిల్లలు ఒక హ్యాపీ మూడ్‌లో ముగ్గురు ఇప్పుడు మూడో వాడి షర్ట్ కూడా ఏస్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇదే గదా పిల్లలకి కావాల్సింది. చైల్డ్‌హుడ్ డేస్. కొంచెం గూడా తీసేస్తే మొత్తం ఈ పిల్లల వరకు కలరింగ్ అయితే అయిపోయిద్ది. ఇప్పటికే మిడ్‌నైట్ అయిపోయింది. జస్ట్ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ అవుట్‌పుట్. టైం అయితుందని కాదులే గానీ, ఆఫ్‌కోర్స్ ఇది చాలా లేట్ నైట్ కానీ తప్పదు. ఫస్ట్ కళ్ళు అలా ఉంచేద్దాం అనుకున్నాను. జస్ట్ చుట్టూరు తగ్గిద్దామని. లేదు మొత్తం లోపల గూడా స్కెచ్ తోటి కొంచెం కనుగుడ్లు నల్లగా ఉండేటట్టు చూపిస్తే బావుండిద్దనిపించింది. అందుకే స్కెచ్ తోటి ఆ లోపల గూడా బ్లాక్‌గా దిద్దాను. ఇప్పుడు లుక్‌కి, ఇందా లుక్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది గదా! కొంచెం ఫోకస్ అవుతుంది వాళ్ళ కళ్ళు. అందుకే ఆ విధంగా బ్లాక్ స్కెచ్ తోటి మొత్తం ఆ రౌండ్ సర్కిల్‌లో మొత్తం బ్లాక్‌గా స్కెచ్ గీశాను. ఇంకా జస్ట్ ఇంకా బెలూన్స్‌కి ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ వేద్దాం అనుకుంటున్నా. కలర్‌ఫుల్‌గా ఉండాలి గదా! హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అంత కలర్‌ఫుల్‌గా ఉండాలి పిల్లలకి. చూడంగానే ఓకే. ఒక గుడ్ ఫీలింగ్ రావాలి. సో, అందుకే ఈ బెలూన్స్‌కి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేద్దామని ఇవి కూడా క్రేయాన్సే. స్కెచెస్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. స్కెచెస్ నేను యూజ్ చేసింది ఓన్లీ ఆ పిల్లల బొమ్మలున్నాయి గదా! ఆ పిల్లల బొమ్మల ఔట్‌లైన్‌కి, ఔట్‌లైన్‌కి యూజ్ చేశాను. ఇంకోటి బెలూన్స్ ఉన్నాయి గదా! ఆ బెలూన్స్ ఔట్‌లైన్‌కి యూజ్ చేశాను. అంతే. వాటికి మాత్రమే యూజ్ చేశాను స్కెచెస్. స్కెచెస్ కూడా ఏం కాదులెండి. స్కెచ్చే. బ్లాక్ కలర్ యూజ్ చేశాను. లోపల ఇన్‌సైడ్ మాత్రం క్రేయాన్స్ యూజ్ చేశాను. మీరు చూసారు గదా! క్రేయాన్స్ యూజ్ చేశాను. ఇది ఒకవైపు పిల్లలు, ఇంకోవైపు కలర్‌ఫుల్ బెలూన్స్ అన్నమాట. ఒకటి గ్రీన్, ఒకటి ఆరెంజ్ సేమ్ కలర్ ఎందుకులే అని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలనుకున్నా. అందుకని ఈ విధంగా డిఫరెంట్ ఆహ్, వైలెట్ అని, యెల్లో అని, గ్రీన్ అని ఇలా తీసుకున్నాను. ఇందాక ఎరేజ్ చేసింది కొంచెం ఉంటే షీట్ నుంచి పక్కకు తోసేసాను. ఏం లేదు ఇలానే ఉంటే ఆ షీట్ నొక్కుకొని అవి జస్ట్ ఆ అచ్చుల్లాగా పడతాయి. సో, షీట్ అంతా నీట్‌గా ఉండాలని అవి ఎరేజ్ చేసినప్పుడు వస్తాయి గదా! కొంచెం ఎరేజర్ ముక్కలు అవన్నీ క్లీన్ చేశాను. ఇప్పుడు ఇటు పక్కన హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని రాస్తే ఆహ్, బావుంటుంది. ఎందుకంటే ఎటుకుడి పిల్లలు చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఇటు పక్కన బెలూన్స్ అంతా కొంచెం జాయ్‌ఫుల్‌గా ఉంది. సో, ఇక్కడ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని రాద్దాం. ఐ థింక్ అది కొంచెం యాప్ట్‌గా ఉంటుంది. కొంచెం డిజైన్‌గా ఉండాలని ఫస్ట్ లెటర్ కొంచెం స్టైల్‌గా కొంచెం పెద్దగా రాశాను. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. డే కూడా పెద్దది రాదు. ఎందుకంటే ప్రతి వర్డ్‌లో ఫస్ట్ లెటర్ పెద్దది తీసుకున్నాంగా.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పక్కన కొంచెం స్మైలీ. హ్మ్. దీనికి ఇంకా ఏం చేయొచ్చు? ఇలానే ఉంచేద్దామా? లేకపోతే ఓకే. బానే ఉంది చూడటానికి. బ్లాక్ స్కెచ్‌తో రాసా గదా! హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. చార్ట్ ఇట్లా పట్టుకొని చూస్తే బానే కనిపించిద్ది. ఇంకా ఏమన్నా యాడ్ చేయొచ్చా? అనేది ఆలోచిస్తున్నా. హ్మ్. ఏం యాడ్ చేయొచ్చు? కొంచెము ఇంకేమన్నా కలర్‌ఫుల్‌గా కనిపించేటట్టు చేద్దామంటే ఓకే. రాసుకొని ఇటు కూడా రాసాంగా హెచ్ఏపీపీవై హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. అంటే ఇటు కూడా బ్లాక్ స్కెచ్ పెట్టి రాసాం. గ్రీన్ తోటి ఇంకొంచెం బార్డర్ ఇద్దాం. దాని పక్క నుంచి చూసినప్పుడు కొంచెం మల్టీ కలర్‌గా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ కలర్స్ యూజ్ చేసినా కూడా బాగుండదు. సో ఈ గ్రీన్ స్కెచ్ తోటి ప్రతి లెటర్ బార్డర్కి ఇంకొక లైన్ పక్క నుంచి వెళ్తుంది అనమాట. సో చూడంగానే బ్లాక్ దాని పక్కన గ్రీన్ షేడ్ బాగుంటుంది. ఓకే. ఇది పర్ఫెక్ట్. ఇంతకన్నా మళ్ళీ వేరే కలర్స్ యూజ్ చేసినా కూడా బాగుండదు. మరి బండగను కలర్స్ బాగా యూజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం బాగుంది చూడటానికి డీసెంట్‌గాను అలా ఉంది. నాకైతే అలా అనిపించింది. సో అది రాసిన చోట బ్లాక్ పక్కనే ఇది గ్రీన్ స్ట్రైక్స్ కూడా ఇస్తున్నాను ప్రతి లెటర్ చుట్టూతా. చూసిన చూసినప్పుడు బాగుంటుంది ఇది. ఇందాక ఓన్లీ బ్లాక్ స్కెచ్ రాసా కదా! ఇప్పుడు బ్లాక్ ప్లస్ గ్రీన్ కొంచెం డిఫరెన్స్ చూడటానికి. విజువల్ పర్పస్ అనమాట. ఇది డేకి కూడా గీసేస్తే అయిపోయింది. ఓకే. చూడటానికి బాగానే వచ్చింది. ఎట్లా వచ్చిద్దో అనుకున్నాను. అంటే ఇంత పెద్ద బొమ్మ గీస్తున్నాం కదా! ఎట్లా వచ్చిద్దో అంటే ఓసారి గీసి, మళ్ళీ రబ్ చేసి, మళ్ళీ ఇంకోటి గీసి అట్లా అయిద్దేమో అంతా ఖరాబ్ అయిద్దేమో పేపర్ మొత్తం. ఇప్పుడైతే ఇంత లేట్ నైట్ ఇది అయిద్దా కాదా అన్న థాట్స్ ఉన్నా కూడా ఓకే. ఓకే చేయగలను అన్న ఇదితోటి ఇంక స్టార్ట్ చేశాను. ఓకే. బానే ఉంది. అంతా బానే ఉంది. వాళ్ళ డ్రెస్సులకి హెయిర్‌కి హెయిర్ అలా ఉంచబుద్ధి కాలేదు నాకు. హెయిర్‌కి కూడా కలరేసేస్తా. కొంచెం కవర్ అయితున్నట్టు. ఇప్పుడు కొంచెం కార్టూను పార్షియల్ కార్టూన్ ఉన్నట్టుంది. సో హెయిర్‌ని కూడా కవర్ చేశామనుకోండి. హెయిర్ ఏం లేదు. అంటే ఫస్ట్ బాబు ఉన్నాడు కదా! ఆ క్యారెక్టర్ లాస్ట్ మూడో క్యారెక్టర్. ఈ ఇద్దరి హెయిర్‌కి బ్లాక్ ఏసేసి క్రేయాన్స్ తోటే బ్లాక్ ఏసి ఫస్ట్ వాడు ఎట్టుకొని పైన క్యాప్ పెట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకున్నాడు. అది మల్టీ లేయర్ క్యాప్. 3 లేయర్స్ అని చూడండి. అది 3 కలర్స్ యూజ్ చేసామనుకోండి చూడటానికి ఇంకొంచెం బాగుంటుంది. వీడి దానికి కూడా బ్లాక్ ఏసేద్దాము. బ్లాక్ ఏసి కొంచెం డార్క్‌గానే గీస్తున్నా. ఎందుకంటే ఇది హెయిర్ కదా! కనిపించాలి కదా! బ్లాక్ కలర్‌లో. సో అందుకని నేను కొంచెం స్ట్రెస్ చేశాను ఇక్కడ హెయిర్ దగ్గర. మీరు కనుక గమనిస్తే మిగిలిన ప్యాంట్ గానీ, వాడేసుకున్న నిక్కర్ గానీ ఎక్కడా కూడా నేను మరీ స్ట్రెస్ చేయలే. బండగా గీసింది గానీ ఎక్కడా లేదు. కానీ హెయిర్‌కి మాత్రం గీస్తున్నాను. ఎందుకంటే అది కనిపించాలి కదా! హెయిర్.
అందువల్ల హెయిర్‌ని కొంచెం స్ట్రెచ్ చేసి గీచిన తోటే మళ్ళీ గీసి కొంచెం బ్లాక్ కలర్ హెయిర్ కనిపించేటట్టుగా చేసేవాళ్ళకి. ఆ డెకరేషన్ ఇవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ సార్లు అది క్రేయాన్స్ యూజ్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు చూడండి ఇందాకటి దానికి ఇప్పుడు దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా! పైన హెయిర్ అది ఐస్ ఓన్లీ బార్డరే దిద్దకుండా స్కెచ్ తోటి ఆ లోపల కూడా నేను బ్లాక్‌గా గీసాను కదా! కుంకుడు గింజల్లాగా ఉన్నాయి. ఈ క్యారెక్టర్ కళ్ళు. ఇప్పుడు వీడు పెట్టుకున్న క్యాప్‌కి 3 మల్టీ లేయర్ క్యాప్ కదా! 3 కలర్స్ యూజ్ చేద్దాం. మరింత బ్యూటిఫుల్‌గా వచ్చిద్ది. ఇది యూజ్ చేస్తున్నా. సెకండ్ లేయర్ యెల్లో అనుకుంటున్నా. బ్లూ, యెల్లో అయితే బావుంటది. యెల్లో బావుంటదిలే. ఫస్ట్ బ్లూ ఇచ్చాం కదా! కొంచెం యెల్లో మరీ అంత కనిపించదు. మనకు కావాల్సింది కూడా అది. కొంచెం కనిపించకుండా మిడిల్ లేయర్. తర్వాత పై లేయర్ ఇంకో వేరే కలర్ యూజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది చూసారా? కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఆ పైన వాడి క్యాప్‌కి థర్డ్ లేయర్ ఉంది కదా! ఆ థర్డ్ లేయర్‌కి వేరే కలర్ యూజ్ చేస్తా. ఆ కలర్ కనిపించే చూడంగానే కనిపించే కలర్. ఇది యూజ్ చేస్తే సరిపోయిద్ది. 3 లేయర్డ్ క్యాప్. ఇది తీసుకోవడం కూడా బానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్‌కేమో జుట్టు, థర్డ్ క్యారెక్టర్‌కి జుట్టు. వాడికుంది మధ్యలో వాడికి క్యాప్. క్యాప్ పెట్టడం వల్ల ఏంటంటే మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయడానికి ఒక ఫే ఛాన్స్ అనేది దొరికింది. అదే వీడికి కూడా జుట్టు అనుకోండి కంపల్సరీ బ్లాక్ వేయాల్సిందే ఇంక చేసేదేముంది. కానీ వీడికి క్యాప్ పెట్టడం వల్ల మల్టీ కలర్ యూజ్ చేసే ఫెసిలిటీ ఛాన్స్ అనేది దొరికింది. అలా వేయటం వల్ల ఇప్పుడు చూడండి బొమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో చూడటానికి. మనకు కావాల్సింది కూడా అదేగా. అసలు మెయిన్ పర్పసే అది. వాళ్ళ స్కూల్లో డెకరేషన్ కోసం ఆ గోడలకి అంటించేది ఎందుకు? వచ్చి చూసేవాళ్ళు ఇది బాగుందండి, అది బాగుందండి అని హ్యాపీగా ఫీల్ అవ్వటానికి. మనకు కావాల్సింది కూడా అదేగా. ఇప్పుడు ప్రస్తుతం ఈ పిక్చర్ అలానే ఉంది నాకైతే. ఓకే. నేను బానే చేశాను అనిపించింది నాకు. నాట్ బ్యాడ్. చూసారు కదా నేను డ్రా చేసింది. ఇప్పుడు క్లియర్‌గా కొంచెం జూమ్ చేసి చాలా దగ్గరగా చూపిస్తాను. ఏ విధంగా వచ్చిందో మీరు చెప్పండి. చూసారు కదా నాకు తోచింది మ్యాక్సిమం ట్రై చేశాను బాగా గీయటానికి కలర్స్ అవి వేయటానికి. అట్లీస్ట్ మా బాబు చూసి సాటిస్ఫై అయితే చాలు. ఎందుకన్నా కావాల్సిందేమో. ఓకే గుడ్ నైట్ ఫ్రెండ్స్. బాయ్. నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.